సరోగసి ముసుగులో శిశు విక్రయాలు చేసినటువంటి నిన్న గుట్టురట్టు చేశారు పోలీసులు. నిన్న సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యూనివర్సల్ 60 ఫర్టిలిటీ సెంటర్ లో నిర్వాహకులైనటువంటి డాక్టర్ నమ్రత తను చేసినటువంటి అరాచకాలను గుట్టురట్టు చేశారు డీసీపీ. అక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు నమ్రతతో పాటు అక్కడ ఉన్నటువంటి 8 మంది వైద్య సిబ్బందులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎటువంటి అండాలు కావచ్చు, ఎటువంటి స్పర్మ్ ను కలెక్ట్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ బాబును కావచ్చు, అమ్మాయిలను కావచ్చు కొని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక పేషెంట్ దగ్గర ఎవరైతే అమ్మలేని వారు, ఎవరైతే సంతానం కోసం, ఎవరైతే పిల్లలు లేని వారు, అమ్మతనం లేని వారు ఉన్నటువంటి సంతానం కోసం తన ఫర్టిలిటీ సెంటర్కి వస్తే వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నటువంటి ఈవిడ గత కొంత ఏళ్లుగా ఈ యొక్క గుట్టు రట్టు చేశారు. ఈ యొక్క ప్రతిసారి దాదాపు పలు కేసులు ఈ యొక్క సృష్టి సెంటర్ ఫర్టిలిటీ సెంటర్ మీద ఉన్నప్పటికీ నిన్న జరిగినటువంటి రైడ్ లో ఈ యొక్క నిజాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇన్ పేషెంట్ కావచ్చు, అవుట్ పేషెంట్ కావచ్చు, వాళ్ళ అండాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అనెస్థిషియా ఇచ్చి అంత హడావిడి చేసి కేవలం అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో సరాగసి లేదు ఏం లేకుండా కూడా కేవలం వేరే వాళ్ళ దగ్గర నుంచి అమ్మించి పిల్లల్ని అమ్మి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఒక్కొక్క పేషెంట్ దగ్గర దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఒక్కొక్క పేషెంట్ దగ్గర తీసుకుంటుంది. దాదాపు ఆ యొక్క 30-40 లక్షలు తీసుకుంటూ ఎవరైతే ఆ పిల్లలు లేని వారు, పిల్లలు పెంచుకోలేని వారు ఎవరైతే ఇద్దరు కలుస్తారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరిని సమానంగా చూసి ఆ యొక్క పిల్లని మమ్మల్ని ఇచ్చేయంటూ కూడా వాళ్ళని కేవలం 80 నుంచి 90 వేలు లేదంటే ₹1,00,000 ఇచ్చేసి చేతులు దుప్పేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ మనం ఏమనుకుంటాం, సరోగసి మదర్ IVF సెంటర్లు అంటే మన అండాల ద్వారా, మన స్పర్మ్స్ ద్వారా కేవలం పిల్లల్ని మనకి ఇష్టం వచ్చినటువంటి రూపంలో కావచ్చు, అబ్బాయి లేదా అమ్మాయిని నిర్ధారించకుండా కూడా మనల్ని కనే టైం లేకపోతే ఆ యొక్క ఉన్నటువంటి బాడీ సహకరించకపోతే వాళ్ళని కన్సల్ట్ అవుతాం. కానీ ఇక్కడంతా జరిగేదంతా కూడా మన ప్రమేయం లేకుండా, మన ఆ స్పర్మ్స్ తో కావచ్చు, మన అమ్మాయి వాళ్ళటువంటి ఎక్స్ తో కావచ్చు, ఎటువంటి ప్రమేయం లేకుండా వేరే వాళ్ళ ఇతర శిశువులను కొని వాళ్ళను అమ్మేసేటువంటి ప్రయత్నం నిన్న పోలీసులు చేసేటువంటి పరిస్థితి. ముఖ్యంగా DMHO అక్కడ ఉండే అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏజెంట్లు అయితే ఉన్నారో ఆ ఏజెంట్లతో దాదాపు అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ గా నడిపించి అక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ రెజిమెంట్ బజార్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ నడిపిస్తున్నటువంటి వారందరి మీద కేసులు అయితే పెట్టారు. దాదాపు లక్షలకు చూడొచ్చు 35 లక్షలు వసూలు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లోని ఫర్టిలిటీ సెంటర్ లో ఉన్నటువంటి తనిఖీలు చేపట్టినటువంటి పోలీసులు, వైద్యాధికారులు అనుమతి లేకుండా సేకరించినటువంటి వీర్యకణాలు, అండాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. విశాఖలోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో మేనేజర్ కళ్యాణి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దళారుల నుంచి కొనుగోలు చేసి విజయవాడకు చెందినటువంటి నమ్రత 1998లో సంతాన సాఫల్య కేంద్రంలో ప్రారంభించారు. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కొండాపూర్, కోల్కతా, ఒడిశా బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. తమను సంప్రదించాలంటే ఒక్కొక్కరి నుంచి దాదాపు 40 నుంచి 30 లక్షలకు పైగా వసూలు చేసే కార్యక్రమాలు చేశారు. దళారుల నుంచి శిశువులను కొనుగోలు చేసి అక్కడ నుండి సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులను నమ్మించడం, అక్కడ నుండి వాళ్ళను అప్పగించడం అనేది చేస్తున్నారు. ఇలా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మీద అక్రమాల కేసులు దాదాపు 10కు పైగా ఉన్నప్పటికీ వాళ్ళ అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న సికింద్రాబాద్ లోని రెజిమెంట్ బజార్ లోని కేంద్రంలోని చేపట్టిన తనిఖీల్లో భాగంగా అక్రమ సరోగసి చేపడుతున్నటువంటి ఆధారాలు లభించాయని DMHO డాక్టర్ వెంకటి తెలిపారు. ఆసుపత్రుల్లో పలు కేసులు నమోదవ్వడంతో దాదాపు 2021లో కూడా దాన్ని రిజిస్ట్రేషన్ రద్దయిందన్నారు. కానీ 4 అంతస్తుల ఉన్నటువంటి అపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెంట్కు తీసుకొని అక్రమంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క డాక్టర్ల పైన ఎటువంటి తీరుందో మనం చూడొచ్చు. అక్కడ ఉండే పోలీసులంతా కూడా ఆ సంతాన సాఫల్యం ముసుగులో శిశు విక్రయాలు చేసినటువంటి నిన్న వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉండే ప్రెస్ మీట్ తో మాట్లాడుతున్న డీసీపీ రశ్మిని కూడా మనం చూడొచ్చు. సంతాన సాఫల్యం ముసుగులో వేరే పిల్లల్ని కొని వీరికి అమ్మినటువంటి వైనం, బిడ్డను నమ్ముకున్నటువంటి జంటకు దాదాపు 80 నుంచి 9 వేలు, మహా అయితే ₹1,00,000 మాత్రమే వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు వెల్లడించినటువంటి డీసీపీ రశ్మి, నమ్రత మరియు ఆమె కొడుకున్నటువంటి సహా 8 మంది కూడా పలు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ముఖ్యంగా
డాక్టర్ అనెస్థిషియా టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గా పనిచేయడం, అనెస్థిషియా టెక్నీషియన్ గా పనిచేయడం, వారిని అసలు ఏ విధంగా కూడా ఏం చెప్పాలో కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్న డాక్టర్లంతా కూడా ఒక దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది మనకు అడ్రస్ చూడొచ్చు, డేటా చూడొచ్చు. నమ్రత యొక్క అక్కడ ఉన్నటువంటి సిఇఓ కావచ్చు, ఎండి కావచ్చు, జయంత్ కృష్ణ తన కుమారునటువంటి జయంత్ కృష్ణ అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలంతా చూసుకుంటారు. అదే కేంద్రంలో మేనేజర్ గా పనిచేసినటువంటి కళ్యాణి అచ్చయ్యమ్మ కూడా చూడవచ్చు. రెజిమెంట్ బజార్ ఉన్నటువంటి కేంద్ర ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు కావచ్చు, అనెస్థేషియా నిపుణుడు గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సదానందం, అంటే గాంధీ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి అనెస్థేషియా టెక్నీషియన్ కూడా వీళ్ళ యొక్క కారణానికి పాల్పడ్డాడు. ఈ యొక్క కేవలం అధిక లాభంలో ఉన్నటువంటి అధిక పైసలతోటి, అధిక సాలరీస్ తోటి నమ్మించినటువంటి ఆయనను కూడా నిపుణుడు, ఒక అనెస్థేషియా టెక్నీషియన్ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఆయన కూడా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి చూడొచ్చు. అదేవిధంగా ఏజెంట్ అయినటువంటి సంతోషి కావచ్చు, శిశువు విక్రయించినటువంటి దంపతులు మహమ్మద్ అలీ అదిక్ కావచ్చు, ఆ పిల్లలను తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా 8 మంది ఒకేసారి అరెస్ట్ చేశారు. అనేక ఆధారాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రీజన్ లేకుండా అనేక వీర్యకణాలు కావచ్చు, అండాలు కావచ్చు, అక్కడ అంతా కూడా సరగసి మదర్ అంతా కూడా టెస్ట్ చేసి ఆ రికార్డులను, ఆధార్ కార్డులను, వాళ్ళకి సంబంధించినటువంటి ఓపీ సర్టిఫికెట్లను కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఇదే విధంగా పిల్లలంతా లేని వాళ్ళంతా కూడా సరోగసి మదర్ ఐవీఎఫ్ సెంటర్లు కావచ్చు, ఫర్టిలిటీ సెంటర్లకు దారులు తీస్తుంటారు. ఏది మంచి ఏది చెడు నిజంగా నిర్ధారించిన తర్వాతనే మీ యొక్క పిల్లలను కనాలని చెప్పేసి ప్లాన్ చేయాలంటే చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అనేక విధాలుగా అంటే సరోగసి మదర్ కావచ్చు, ఐవీఎఫ్ సెంటర్ కావచ్చు, టెస్ట్ ట్యూబ్ సెంటర్ కావచ్చు, పిల్లలు లేని వారంతా కూడా ఈ యొక్క నిజాన్ని, ఈ యొక్క క్రైమ్ ని మీరంతా గమనించి నెక్స్ట్ ఎవరైనా ఉంటే మాత్రం కేవలం ల్యాబ్ సంబంధించినటువంటి తనిఖీలు చేసినటువంటి డిఎంహెచ్ఓ సిఫార్సు చేసినటువంటి గవర్నమెంట్ సిఫార్సు చేసినటువంటి హాస్పిటల్లో మాత్రమే వెళ్ళాలి. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమాలు చిన్న చిన్న సెంటర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు నమ్మొద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కావచ్చు, మెడికల్ సిబ్బంది అంతా కూడా, పోలీసులంతా కూడా ప్రజలకు నమ్మించే ప్రయత్నం అయితే చేస్తారు. దీన్ని ఎంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీరే మోసపోతారు. దాదాపు అమ్మాలేని లోటుతనానికి దాదాపు 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంత కాస్ట్లీయెస్ట్ అవేం కాదంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలీసులంతా కూడా దీన్ని గుట్టునట్టు చేసిన తర్వాత అనేక డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి అనేక టెస్ట్ ట్యూబ్ ఐవీఎఫ్ సెంటర్లు కూడా ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించాలంటూ కూడా డిఎంహెచ్ఓ వారికి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మెడికల్ హెల్త్ ఆఫీసర్లు కావచ్చు, అక్కడ నుండి ఏదైతే సిబ్బంది ఉన్నారో వాటి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏం జరుగుతుంది, అసలు ఎంతవరకు వాళ్ళకు ఫీజు తీసుకుంటారో, ఏంది విషయం అంతా కూడా పూర్తి విజ్ఞానం కలిగి ఉండాలంటూ కూడా ప్రజలను మోసం చేయాలనే ఆలోచన మీకుంటే మాత్రం ఆ యొక్క హాస్పిటల్ సీజ్ చేసి మీ మీద క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కావచ్చు, గవర్నమెంట్ నుంచి రాజనరసింహ డాక్టర్ ఎవరైతే మెడికల్ హెల్త్ ఆఫీసర్ కావచ్చు, అక్కడ ఉండే మెడికల్